హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ అయిన చందానగర్ లో జిహెచ్ఎంసీ మరియు రెరా అప్రూవల్ కలిగిన లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు కాన్ఫిడెంట్ రిడ్జ్ బై కాన్ఫిడెంట్ బిల్డర్స్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 1.3 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 154. ఇవి 2.5 మరియు 3 BHK ఫ్లాట్స్. ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ సైజెస్ 1325 స్క్వేర్ ఫీట్ నుంచి 1700 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ని సింగిల్ టవర్ లో నిర్మిస్తున్నారు. ఈ టవర్ హైట్ 2 పోడియం ఫ్లోర్స్ ప్లస్ సెల్లార్ ప్లస్ 10 రెసిడెన్షియల్ ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలో నిర్మిస్తున్న ఫస్ట్ హై రైజ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. సో ఇదే ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఈ ప్రాజెక్ట్ కి వెస్ట్ సైడ్ మరియు సౌత్ సైడ్ లో 40 feet వైడ్ అప్రోచ్ రోడ్స్ ద్వారా ఎంట్రన్స్ లో ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ప్రాజెక్ట్ ఎలివేషన్. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇటువైపు నుంచి 40 feet అప్రోచ్ రోడ్, అలానే ఇటువైపు నుంచి కూడా 40 feet అప్రోచ్ రోడ్ యాక్సెస్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కి చుట్టూతా డిఫరెంట్ లొకేషన్స్ లో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఈ లొకేషన్ లో పార్టీ లాన్ అండ్ సీటింగ్ ఏరియాస్, ఇక్కడ ఓపెన్ ఫిట్నెస్ స్పేస్, దానికి పక్కనే హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్. ఈ లొకేషన్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఈ బ్యాక్ సైడ్ లో టెన్నిస్ కోర్ట్, ఇటువైపు పర్గోలా విత్ సీటింగ్ ఏరియాస్, ఇంకా ప్రాజెక్ట్ కి చుట్టూతా వాకింగ్ ట్రాక్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ లో 10,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఇండోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇండోర్ ఎమ్యూనిటీస్ ఫస్ట్ మరియు సెకండ్ ఫ్లోర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ లొకేషన్ లో ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇక్కడ ఇండోర్ జిమ్ మరియు స్విమ్మింగ్ పూల్ విత్ డెక్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్ ఎమ్యూనిటీస్ ప్లాన్. ఈ సెకండ్ ఫ్లోర్ లో మల్టీపర్పస్ హాల్, డైనింగ్ హాల్ మరియు ఇండోర్ గేమ్స్ రూమ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ లో ఉన్న మోడల్ హౌస్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో అన్ని టాప్ క్వాలిటీ మరియు బ్రాండెడ్ మెటీరియల్స్ ని యూజ్ చేశారు. ఇదే విధంగా ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ ని బిల్డర్ పర్సనల్ కేర్ తీసుకొని టాప్ క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ లో డెన్సిటీ అవ్వటం వల్ల ఈచ్ ఫ్లాట్ కి హై యూడిఎస్ వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని జూన్ 2026 కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇక్కడ ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 6,899 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65. ఈ NH65 పైన ఉన్న ఏరియాస్ కూకట్పల్లి, మదినాగూడ, చందానగర్, పటాన్చెరు. అలానే ఇటువైపు ఉన్న ఏరియాస్ శేర్లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, నానక్రామ్గూడ. ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో ఉన్న ఏరియాస్ మియాపూర్, బాజ్పల్లి. సో మన ప్రాజెక్ట్ ఈ ఏరియాస్ అన్నిటికీ సెంటర్ లో చందానగర్ లో ఉన్న ఫ్రెండ్స్ కాలనీలో ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న హైలైట్స్ లో ముందుగా స్కూల్స్ గురించి చూస్తే మన ప్రాజెక్ట్ కి పక్కనే ఇన్సిగ్నిస్ ట్రాన్స్ నేషనల్ స్కూల్, అలానే ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఈ నేషనల్ హైవే కి ఆపోజిట్ లో ఇక్కడ జెనసిస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ సెయింట్ యాన్స్ హై స్కూల్, ఇక్కడ గౌతమి విద్యాక్షేత్ర ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే శేరిలింగంపల్లి ఇక్కడ శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఈ లొకేషన్ లో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇండియా వైడ్ గా ఎంతో పేరు పొందిన ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఉన్నాయి. లైక్ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ IIIT హైదరాబాద్, అలానే ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఇప్పుడు వర్క్ లొకేషన్స్ పరంగా చూసినా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో BHEL ఉంది. అలానే ఈ హఫీస్పేట వైపు వచ్చినప్పుడు ఇక్కడ జెన్పాక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ జెన్పాక్ దాటి మనం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో హైటెక్ సిటీ ఉంది. ఇంకా పెద్ద IT ఆఫీసెస్ ఉన్న నానక్రామ్గూడకి ఈ శేరిలింగంపల్లి రోడ్ నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఈ హఫీస్పేట్ రోడ్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడే మనకి చాలా పెద్ద IT ఆఫీసెస్ ఉంటాయి. లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్ ఇలా. ఇప్పుడు ప్రాజెక్ట్ నియర్ బై ఉన్న హాస్పిటల్స్ చూస్తే BHEL వైపు ఇక్కడ PRK హాస్పిటల్స్, ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలానే మదినగూడ వైపు ఇక్కడ ప్రణామ్ హాస్పిటల్స్, ఈ లొకేషన్ లో మిర్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, కొండాపూర్ లో ఇక్కడ కిమ్స్ హాస్పిటల్స్, గచ్చిబౌలిలో ఇక్కడ AAG హాస్పిటల్స్ ఉన్నాయి. అలానే మాల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసిన BHEL దగ్గర ఇక్కడ CMR షాపింగ్ మాల్ ఉంది. అలానే నేషనల్ హైవే మీద ఇక్కడ GSM మాల్ అండ్ మల్టీప్లెక్స్, ఈ లొకేషన్ లో ఇన్ఫినిటీ మాల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం రైట్ సైడ్ కి వచ్చి చూస్తే ఈ లొకేషన్ లో SMR వినయ్ మెట్రో మాల్ విత్ ఐనాక్స్ సినిమాస్, అలానే ఇటువైపు సినీ టౌన్ లక్ష్మి 70mm ఉన్నాయి.
దీనినే టాకీటౌన్ సినిమాస్ అని కూడా అంటారు. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే కూకట్పల్లిలో ఇక్కడ లులు మాల్, ఇక్కడ నెక్సస్ మాల్, అలానే కొండాపూర్ లో ఇక్కడ సరస్ సిటీ క్యాపిటల్ మాల్స్ ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ పరంగా చూసినా ఇక్కడ మీరు చూస్తున్న మదినాగూడ దగ్గర నుంచి ముంబై హైవే వైపు ఉన్న సంగారెడ్డి దాకా అంటే 32 కిలోమీటర్ల రోడ్డు మొత్తాన్ని 6 లేన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైడ్నింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అలానే ఈ BHEL దగ్గర కొత్తగా ఒక ఫ్లైఓవర్ ను కూడా ఓపెన్ చేశారు. ఈ ఫ్లైఓవర్ వల్ల ఈ ఏరియాకి కనెక్టివిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇవే కాకుండా ఇక్కడ ఉన్న మియాపూర్ దగ్గర నుంచి పటాన్చెరు దాకా మెట్రోని ఫేజ్ 2 లో ఎక్స్పాండ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్, బిగ్గెస్ట్ మాల్స్ అండ్ మల్టీప్లెక్సెస్, ఇలా అన్ని రకాల ఎమ్యూనిటీస్ కి అందుబాటు దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.